వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది కడప జిల్లా ప్రొద్దుటూరు ఎన్జీ హోం నందు చైతన్య మున్సిపల్ కార్మికుల సంఘం ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఏంజెల్స్ కారల్ మార్క్స్ స్టాలిన్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లతో ప్రారంభమైన నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. చైతన్య మున్సిపల్ కార్మిక సంఘం గౌరవ సలహాదారుగా టి నాగేంద్ర, మురళీ ప్రసాద్ గౌరవ అధ్యక్షులు సృజన శ్రీనివాసులు రెడ్డి, ప్రొద్దుటూరు అధ్యక్షులు సుద్దపల్లి అరుణకుమార్, పట్టణ కార్యదర్శి జవాజీ ప్రశాంత్, ఉపాధ్యక్షులు ఐజే సులోచనమ్మ, సహాయ కార్యదర్శి ఎస్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ జి వెంకటేష్, సహాయ కార్యదర్శిగా సాగర్, కోశాధికారి నవీన్, సహాయ కార్యదర్శులు శివకుమార్, వినోద్, పవన్ కుమార్, సయ్యద్ బాషా, కె రాజశేఖర్, మహిళా విభాగం ఎం పద్మ, కమిటీ సభ్యులు ఎం చంటి, వెంకటేష్, ఎన్ నారాయణ, జి సుధాకర్, కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగినది. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ అధికారులకు వినతులు, విన్నపాలు, సమస్య పరిష్కారం కాకుంటే పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని తెలియజేశారు. ఈ సమావేశంలో పీకేఎస్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తామని, అదేవిధంగా కార్మికులు కూడా చైతన్యవంతంగా ముందుకు పోవాలని, మీ సమస్యల కోసం మీ సమిష్టి నాయకత్వం పని చేయాలని నేను భావిస్తున్నాను అని అన్నారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ చైతన్యాన్ని నింపేందుకు తగు సూచనలు ఇవ్వడం జరిగినది. ఒక ఏ సంస్థలో అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ఆర్గనైజేషన్కు అన్ని సంస్థల బాధ్యులు సంఘీభావం ప్రకటిస్తారు. ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఒక రాజీలేని పోరాటానికి సిద్ధపడదాం. ఈ పరిస్థితుల్లో మీరందరూ కూడా ఏమంటారంటే సహజంగా మనకు ఒక చెడ్డ పేరు ఉంది, ఆరంభ సూర్యులు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఉంది ఆ పేరు. వీళ్ళంతా ఆరంభ సూర్యులు. ఆరంభంలో చాలా వీరోచితమైన ప్రకల్పాలు పలుకుతారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. ఉత్తరాంధ్ర వాళ్ళంతా మన మీద కొద్ది నిందలేస్తూ ఉంటారు. నేను చెప్పే కొన్ని విషయాలు విన్నందుకు మీ అందరికీ ఉద్యమాన్ని తెలియజేస్తూ మున్సిపల్ కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికులకు పెండింగ్ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సమస్యల పరిష్కారం పోరాడదాం. సమస్యల పరిష్కారాంత వరకు పోరాడదాం. సమస్యలు పరిష్కరించేంత వరకు హక్కుల సాధనకై పోరాటమే ఏకైక మార్గం. హక్కుల సాధనకై వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కొన్ని ప్రతిభాలు మందు తీశారు. సుద్దపల్లి అరుణ్ కుమార్ అధ్యక్షులు ఉండాలని ఇక్కడ ఒక ప్రతిభాలు వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం చెప్పాలని చేతులెత్తి ఏదో సమస్య ఉందా, ఎవరైతే ఓకే నా విషయాన్ని మీ అభిప్రాయం కోరుతున్నాం. అరుణ్ కుమార్ అధ్యక్షులు ప్రతిభాలు వచ్చింది. సుద్దపల్లి అరుణ్ కుమార్ అధ్యక్షులుగా మీ పట్టణ ద్వారా అభ్యంతరాలు చెప్పొచ్చు. ఏమైనా అభ్యంతరాలు చెప్పొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, లేకపోతే పనిచేస్తాం. అలాగే జవాజీ ప్రశాంత్ ఆదిలో ప్రతిభాలు వచ్చింది. ఐజే సులోచనమ్మ ఉపాధ్యక్షులుగా ప్రతిభాలు వచ్చినారు. ఎస్ బాబు సహాయ కార్యదర్శిగా, జి వెంకటేష్
కోశాధికారి నవీన్ శివకుమార్ సహాయ కార్యదర్శి పవన్ కుమార్ కె రాజశేఖర్ అలాగే పద్మ మహిళా విభాగం నుంచి అలాగే శివకుమార్ వినోద్ కూడా వచ్చి వాళ్ళిద్దరు లేరు బయటికి పిల్లలు చెప్పారు. భవిష్యత్తులో నిర్మించాలన్నాము. పలానా ఏం తీసిందని మనం ఓట్లు కానీ పలానా సంఘం ఏం చేశారని చరిత్ర నిలుచుకోవాలంటే కార్మికులు మేలు చేయాలా. ఆ మేలు ఎట్టుండాలంటే వారి కుటుంబంలో మార్పు రావాలా, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలా. దానికోసం పనిచేయాలి. వాళ్ళు సంఘం పెట్టిందనే నాయకులు అంటే గొప్ప కాదు, కార్యకర్తలు తక్కువ కాదు. ఇక్కడ అందరూ సమానమే. ఇక్కడ అందరూ సమానమే. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించచ్చు. ప్రతి సభ్యుడు ప్రశ్నించే హక్కుదారుడు కాబట్టి మనందరూ ఒకటే. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఒక విధానం ఉండాలి కాబట్టి అధ్యక్షులు, కార్యదర్శి సభ్యులు, సహాయ కార్యదర్శి పెట్టుకునేది తప్ప ఇది పని విధానం సంబంధించి కాదు. ఎవరైతే పని ముందు చేస్తారో భవిష్యత్తులో వాళ్ళు పనులు ఉండాలా, వాళ్ళు పని చేయాలా. ఇప్పుడు తీసుకుని వాళ్ళు కూడా పని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ పని ఎట్టుండాలంటే నిజాయితీ కూడా ఉండాలా, 10 మందికి ఆదర్శంగా నిలిచి ఉండాలా, ఎదుటి వాడు వేలు తెచ్చుకోవద్దు. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచన ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందరూ సంఘీభావం ఒకసారి చేతులు పైకెట్టి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి కార్మిక మిత్రులందరికీ కూడా నా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్మికుల సమస్య పరిష్కారం కోసం మీరందరూ ఒక్కటైనందుకు, ఈరోజు ప్రగతిశీల కార్మిక సమాఖ్య పైన నమ్మకంతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా మనము ఒక్కరిగా ఉంటే మనల్ని పక్కకు నెట్టేయడము చాలా సులభమవుతుంది. అదే కలిసికట్టుగా అందరము ఒక దగ్గర ఉంటే మనల్ని పక్కకు జరపడము ఎవరి తరం కాదు అనడానికి మీరందరూ నిదర్శనంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నిరూపించారు. ఏ సమస్యల కోసమైతే ఈరోజు మనము ఇక్కడ ఒకటవుతున్నామో ఆ సమస్యల కోసము అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్మికులంటే కార్మికులు మాత్రమే కాదు, క్రమశిక్షణ గల కార్మికులుగా మనం ఈరోజు పేరు తీసుకొచ్చుకోవాలి. మిగతా యూనియన్లు, మిగతా సంఘాల్లో కాకుండా క్రమశిక్షణగా ఉంటూ సమిష్టి తత్వానికి కట్టుబడి, సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి మనము క్రమబద్ధంగా సంఘాన్ని నడుపుకొని కార్యక్రమాలను రూపొందించుకొని
సమస్యల పరిష్కారానికి సమిష్టిగా మనం కృషి చేయాలి. అలాంటప్పుడే మనము సమస్యల్ని సాధించుకోగలుగుతాము. ఏ లక్ష్యంతో అయితే మీరైతే ఇక్కడికి వచ్చారో, ముందుకు నడిచారో, అదే లక్ష్యంతో ముందుకే సాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వెనుదిరగకుండా ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల్ని కూడా సమిష్టిగా పరిష్కరించుకొని ముందుకే సాగాలి, ముందుకే సాగుదామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మున్సిపాలిటీ అంటేనే, మున్సిపల్ కార్మికులు అంటేనే చులకనగా చూసినటువంటి పరిస్థితి. మరి అదే మున్సిపల్ కార్మికులు లేకుండా ఈరోజు నగరం తెల్లారదు. అందరూ కూడా నిద్రలు పోతున్న సమయంలో కూడా అర్ధరాత్రి నుండే మీరు పనులు మొదలు పెడతారు. అలాంటి ఒక ప్రాధాన్యత గల మున్సిపల్ కార్మికులను కానీ, మున్సిపల్ కార్మికుల సమస్యలని ఈరోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. జీతాలు పెంచమని అడిగితే ఏదో తూతు మంత్రంగా ఒక 6,000 పెంచినామని, 2,000 పెంచినామని కుక్కలకు వెంకలు వేసినట్టుగా, బిస్కెట్లు వేసినట్టుగా వేసి చేతులు దులుపుకుంటున్నారు. మరి మనకున్న జీతాలతో వాళ్ళ కుటుంబాలు బతుకుతాయా? ఏ మున్సిపాలిటీ అయితే, ఏ మున్సిపల్ వర్కర్లు అయితే చులకన చూస్తున్నారో, మరి అదే మున్సిపాలిటీ మీద పడి దోచుకొని తినడానికి ఈరోజు గోతికాడ నక్కల్లాగా ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు మరి నిధులన్నీ దోచుకోవడానికి. అలాంటి పరిశుభ్రమైన నగరాన్ని శుభ్రం చేసేటువంటి పనుల్లో మనం ఉంటే ఈరోజు మన రక్షణ కోసము ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు గ్లౌజులు ఇవ్వరు, మనకు కావాల్సినటువంటి షూస్ ఇవ్వరు. ఏవైతే ఆరోగ్యంగా ఉండాలో మనకు కావాల్సినటువంటి ఆరోగ్య సౌకర్యాలు ఉండవు. మరి మున్సిపల్ వర్కర్స్ చూసుకుంటే 100 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు పూర్తిగా కూడా జీవించిన సందర్భాలు లేవు. 50 ఏళ్ల లోపే జీవితాలు ముగిసిపోతున్నాయి. కంప్లైంట్ ఇద్దామన్నా కూడా చాలా చులకన చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి పోవాలంటే ముందుగా మనలో ఉన్న భయాలు పోవాలి. మన పని గురించి మనమే గర్వంగా ఫీల్ అవ్వాలి. మన ప్రాధాన్యత తెలుసుకోవాలి. మనం ఇంత గొప్ప పని చేస్తున్నాం కాబట్టి మనం భయపడద్దు, మనం డిమాండ్ చేయగలగాలి అనే ధైర్యం మనలో ఉండాలి. అదంతా కూడా మనం ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాము. కాబట్టి మన డిమాండ్లన్నీ కూడా నెరవేరే వరకు ఐకమత్యంగా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు సాగుదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈరోజు మనం ఎన్జిఓలో మీటింగ్ పెట్టుకోవడానికి ప్రధానంగా గత 15 రోజుల మట్టు కూడా మనము అనేక సమస్యలతో సతమతం అవుతూ, కొన్ని సమస్యలు మనం వెంటాడుతూ, తర్వాత మన కార్మికులను ఇబ్బంది పెడుతూ, మనం అదే అనేక విధాలుగా అధికారుల దగ్గర చుట్టూ తిరిగి మన సమస్యలను మొరబెట్టుకోవడం జరిగింది. అధికారులు కూడా కొంత మనకు సానుకూలంగా స్పందించి మన సమస్యలను వినడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన సమస్యలు ఉంటే ఓవైపు, మరొక వైపు మనకి ఏదైతే మనం కార్మిక సంఘాలలో ఉన్నామో ఆ కార్మిక సంఘాలు మనల్ని అనగదొక్కడానికి, కార్మికులు అన్యాయం చేయడానికి ఈరోజు మరొక పక్క ప్రయత్నం చేస్తున్నారు. కార్మిక సంఘాలంటే కూడా కార్మికులు కూడా ఏదైతే ఆధిపత్యం ఉన్నారో, దర్శనం ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు పనిచేసే సంఘాలు ఈరోజు కార్మికులకి అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఫస్ట్ నుండి కూడా ఈ కార్మికులు ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్య కోసం ఫస్ట్ నుండి కూడా నేను కూడా మీతో భాగస్వామిగా ఉన్నాను. అదేవిధంగా గతంలో కూడా సిఐటీలు ఉన్నప్పుడు దాదాపు అంటే 2009 నుండి 2015 వరకు కూడా మీరంతా ఏదైతే ఇప్పుడు చైతన్య మున్సిపల్ కార్మిక సంఘం ఏదైతే ఏర్పడినారో ఈ సభ్యులంతా ముందు గతంలో ఉన్నప్పుడు నేను కూడా మీతో పడి ఉన్నా. మేము 2015లో సిఐటీలో ఉన్నటువంటి వైఖరిని, సిఐటీలో ఏదైతే ధోరణి ఉన్నదో, ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా ఏదైతే చర్యలు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ సిఐటీ అనే నాయకులు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత ధోరణితో పోతున్నారో ఇవన్నీ ఖండించి 2015లో మేము కూడా
బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి మేము చైతన్య ఆటో అండ్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ను ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అంటే మీ మాదిరిగానే మేము కూడా 2015లోనే మేము మీ మాదిరి ఏదైతే కార్మికులు ఉన్నారో ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలతో ఉన్నారో అదే సమస్యలతో మేము 2015లో మేము బయటకు వచ్చి ఒక చైతన్య అండ్ డ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకొని దానికి ఒక 2015 నుండి 2024 వరకు కూడా మేము ఈరోజు పీకేఎస్లో పనిచేస్తూ పీకేఎస్ నాయకులుగా ఉంటూ అనేక సమస్యలను ఈరోజు మేము పరిష్కరించుకునేదానికి అనేక సమస్యలపైన మేము జాయింట్గా పనిచేసేదానికి అనేక సందర్భాలలో మేము మా ప్రభుత్వం వ్యతిరేకంగా తర్వాత కార్మిక వ్యతిరేకంగా చేసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు తీసుకుంటే ఈరోజు కార్మికులకు ఖచ్చితంగా మనము ఈరోజు ఈ పరిస్థితి కల్పించినటువంటి అనేక కార్మిక సంఘాలు కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మేము దాదాపు ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో దాదాపు 400 పైచీలు ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు, అనేక సెక్షన్లు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచించుకునే పరిస్థితి ఈరోజు కల్పించినారు. ఎవరంటే అది సిఐటి కావచ్చు, మిగతా సంఘాలు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ వైఖరి, వాళ్ళ ధోరణి, వాళ్ళ వ్యక్తిగత ధోరణి వల్ల ఈరోజు మనకు ఈ పరిస్థితికి తీసుకొచ్చినారు. ఈరోజు మనం అంతా ఒక ఐక్యత అయ్యి మనం ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ఒక కమిటీ వేసుకొని ఈరోజు మన సమస్యల కోసం నిరంతరం పనిచేసే దానికోసము ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కూడా ఎవరు కనిపించారంటే ఆ పక్క సిఐటి యొక్క నాయకులు కావచ్చు, సిఐటి యొక్క కావచ్చు. ఈ రెండింటి వల్లనే కూడా ఈరోజు మనం సంఘం ఏర్పరిచిన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నారని చెప్పని మీ అందరికీ పీకేఎస్ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం గత సంఘాన్ని మరింత బలోపేతం చేసుకొని మన సమస్యల కోసం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పని మన ప్రగతిశీల కార్మిక సంఘం భావిస్తున్నది. అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు కమిటీలు ఎవరైతే ఎన్నుకున్నారో 2 కావచ్చు, లేకపోతే ప్రశాంత్ కావచ్చు, మిగతా కమిటీ సభ్యులు వెళ్తున్నారు కదా, వీళ్ళంతా కూడా వాళ్ళ సమస్యల కోసము నిరంతరం వాళ్ళు గట్టిగా పనిచేసి ఈరోజు ఏదైతే కార్మికులు అన్యాయం జరిగినారో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఎంత ఉండాలని చెప్పని ప్రగతిశీల కార్మిక సంఘం భావిస్తున్నది. కాబట్టి మీరు ఏదైతే కమిటీ ఎన్నుకున్నారో ఆ కమిటీ మరింతగా బలపడి తర్వాత ఆ కమిటీ నిరంతరం పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కమిటీ కూడా ఇప్పుడు ఆల్రెడీగా ఎన్నుకున్నాము. మనం తొందరగా మిగతా సభ్యుల యొక్క బాధ్యత నుంచి కూడా కమిటీలో డిస్కషన్ జరుగుతుంది, చర్చించబడుతుంది. మన సంఘం యొక్క నిజాయితీగా పనిచేయాలని చెప్పని మన సమస్యల కోసం మనకు రాష్ట్ర బయట కూడా పీకేఎస్ ప్రగతిశీల కార్మిక సంఘం సమైక్య మీకు అండగా ఉంటారని చెప్పని అదే మన సమస్యలకు నిరంతరం పనిచేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. సమావేశానికి వచ్చినటువంటి ప్రతి కార్మికుడికి తర్వాత అట్లే మన చైతన్య ఆటో యూనియన్ నుండి వచ్చినటువంటి మన ప్రతాపు, రసూలు, తర్వాత మన కులాయప్ప, తర్వాత మన కృష్ణ, తర్వాత రాజు, వీళ్ళందరూ కూడా అదేవిధంగా మహిళా సంఘం నుండి వచ్చినటువంటి రాయలసీమ మహిళా శక్తి వచ్చినటువంటి మహిళా శక్తికి అదే ఆర్బీఎస్ నుంచి వచ్చినటువంటి మన హరిత, తర్వాత మన నాగరాజుకు, అదేవిధంగా మన విప్లవ కవి అయినటువంటి మహమ్మద్ గారికి, అదేవిధంగా ఈ ఒకటే వచ్చినట్టు మన మురళి గారు, వీళ్ళందరూ కూడా ప్రగతిశీల కార్మిక సమైక్య నుండి ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాం. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.